దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. మీ పార్టీకి మీ మీద విశ్వాసం ఉంటే మిమ్మల్ని ఒక్కళ్ళే పంపాలి. ఛత్తీస్గఢ్ నుంచి ఇంతకుముందునే ముఖ్యమంత్రి వస్తే ఒకటే వచ్చేటోడు, అప్పుడు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి రాలే. దీది వస్తే దీది ఒకటే వస్తుంది, స్టాలిన్ గారు వస్తే స్టాలిన్ ఒక్కరే వస్తారు. ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనుకుంటారా ఇంకేమనుకుంటారో నాకు తెలియదు, బట్ పక్కనే ఇంకొకరిని అయితే పెట్టి వాళ్ళే తోలించుకుంటారన్న. సో కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటనేది తప్పన్నా. బీజేపీ సిద్ధాంతాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వాళ్ళకి ఓట్లు అవసరం ఉంటప్పుడు జై తెలంగాణ అంటారు తప్పితే వాళ్ళకి వేరే అవసరం లేదన్నా. మా కేంద్ర మంత్రులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు మీడియా ముందుకు వచ్చినప్పుడు అడుగుంటారన్నా, వీళ్ళు పంపించిన బిల్లులో ఏముంది, ఆ బిల్లును యాజ్ ఇట్ ఈస్గా భారత రాజ్యాంగం ఒప్పుకుంటుందా, గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రిజర్వేషన్ల బిల్లులో మతపరమైనటువంటి రిజర్వేషన్లను అంగీకరించమని రాజ్యాంగం చెప్పిందా, మీరు 10% మైనార్టీలు కలిపినటువంటి రిజర్వేషన్లను కూడా బీసీలలో కలిపేసి 42% బీసీలు ఉన్నారని చెప్తారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం 56% బీసీలు ఉంటారు. మరి అందులోనే మైనార్టీల రిజర్వేషన్లు కలుపుతుండ్రు. ఈ బిల్లును ఆమోదించమని అడుగుతున్నటువంటి మిత్రులందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి. గౌరవ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పినారు, మేము భారత రాజ్యాంగాన్ని విశ్వసిస్తాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, దాంట్లో మతపరమైనటువంటి రిజర్వేషన్లకు చోటు లేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే 10% మైనార్టీలకు కేటాయించినటువంటి ఆ మతపరమైనటువంటి రిజర్వేషన్లను తొలగించి మళ్ళీ ఫ్రెష్గా బీసీ బిల్లుని అసెంబ్లీలో ఆమోదించి పంపిస్తే మా గౌరవ కేంద్ర మంత్రులు కూడా కొట్లాడి బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ బిల్లుని ఆమోదింపజేస్తారు. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మా ఇద్దరు కేంద్ర మంత్రులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయలేరు కాబట్టి మతపరమైనటువంటి రిజర్వేషన్లను కలిపి బీసీ బిల్లును పంపించారు కాబట్టి మా మంత్రులు దానికి మద్దతు ఇవ్వలేరు. దిస్ ఈజ్ ద స్టాండ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ స్టార్టింగ్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి లోబడి మీరు ఏమైనా బిల్లు పంపిస్తే దాన్ని ఆమోదించే బాధ్యతను భారత ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మా ఇద్దరు గౌరవ మంత్రులు తీసుకుంటారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనలేని మతపరమైనటువంటి రిజర్వేషన్లను ఇంట్లో బీసీ బిల్లులో కలిపి మీరు ఈ బిల్లును ఆమోదించండి అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్న బీసీ బిల్లుని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గౌరవ మంత్రులు ఎవరు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా పనిచేయం కాబట్టి దాన్ని మేము సపోర్ట్ చేయం. కవిత ఎవరు? కవిత బీసీయా? కవిత బీసీయా? ఎప్పుడైంది కవిత బీసీ? ఎల్పీ లీడర్ బీసీకి ఇవ్వమనుండ్రి, పార్టీ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వమనుండ్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వమనుండ్రి. 10 ఏళ్ళు మా నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 50% బీసీలకు మంత్రి పదవి వేయలేదు, తప్పైందని చెంపలేసుకోమనుండ్రి. 10 ఏళ్ళు మేము అధికారం ఉన్నప్పుడు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేకపోయినాం, తప్పైందని చెంపలేసుకోండి. ఇచ్చిన 3 బీసీ మంత్రి పదవులలో ఒక బీసీ మంత్రిని రాత్రి వీకేసినాం, తప్పైందని చెప్పమనుండ్రి. చేసిన తప్పులన్నింటికి గన్ పార్క్ నుంచి అసెంబ్లీ దాకా పోయి ఏ అమరవీరుల స్తూపం నచ్చితే అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ కోరుండ్రి. ఇలా కవితమ్మ వచ్చి బీసీలు అంటే అధికారంలో ఉన్న 10 ఏళ్ళు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు? అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో బీసీలను మీరు డౌన్ ఫాలోయింగ్ చేసి ఎల్పీ లీడర్ ఇయ్యరు, పార్టీ ప్రెసిడెంట్ ఇయ్యరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయ్యరు. ఏమిచ్చిరన్న వాళ్ళు? అధికారం అనుభవించే ప్రతిసారి మీరు అనుభవిస్తారు, అధికారం పోయిన తర్వాత బీసీ ఉద్యమాలంటే ఎట్లా ఎవరు నమ్ముతారు? అందుకని దయచేసి స్వామి వివేకానంద చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరిస్తే మంచిదని మా చెల్లెకి నా సూచన. ఆర్ కృష్ణయ్య గారు ఎదిగిందే బీసీ ఉద్యమాల నుంచి వెళ్ళిండ్రు, బీసీ ఉద్యమాల నుంచి ఎదిగినరు. బీసీ ఉద్యమం అంటేనే ఆర్ కృష్ణయ్య అని ఉమ్మడి 2 రాష్ట్రాల లోపల ఒక పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వారు. బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తామని ఎవరు వచ్చినా వారు స్వాగతిస్తారు, మేము స్వాగతిస్తాం. మేమేమంటున్నాం, బీసీ రిజర్వేషన్ బిల్లులో మైనారిటీలకి మతపరమైనటువంటి రిజర్వేషన్లు కలిపిన బిల్లు పెట్టిండ్రు కాబట్టి మేము దాన్ని సపోర్ట్ చేయలేము అని చెప్తున్నాం. మీరు మతపరమైనటువంటి రిజర్వేషన్లను తొలగిస్తే భారత ప్రభుత్వం డెఫినెట్గా పార్లమెంట్లో చర్చకు పెడితే తీసుకుంటుంది. పార్లమెంట్లో చర్చకు పెట్టాలంటే కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉంటే వాళ్ళ నాయకుడే పార్లమెంట్లో పుస్తకం పట్టుకొని వస్తాడన్న, ఎర్ర పుస్తకం, సేవ్ కాన్స్టిట్యూషన్ అని. ఆ కాన్స్టిట్యూషన్ వారు పట్టుకొచ్చే కాన్స్టిట్యూషనే మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పింది, అందుకని పెడతలేము మేము. అందులో రేవంత్ రెడ్డి గారు కరెక్టా, రాహుల్ గాంధీ గారు కరెక్టా? ఇద్దరు కూర్చొని
రాహుల్ గాంధీ గారి చేతుల్లో ఉన్న రాజ్యాంగం కరెక్టా, రేవంత్ రెడ్డి గారి జేబులో ఉన్న రాజ్యాంగం కరెక్టా, ఇద్దరు ఆలోచించుకొని ఆ బిల్లు మీద ఏమైనా చర్చ పెడితే తప్పకుండా భారత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.